కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ మార్కెట్ పెరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన అమిగోస్, డెవిల్ చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టైటిల్తోనే ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. మాస్ ఆడియన్స్ని మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకర్షించే విధంగా కూడా టైటిల్ ఉంది. ఇటీవల టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం ఇస్తున్నాడు. ఇప్పటికే పాటల కంపోజ్ పూర్తయినట్టు తెలుస్తుంది. మొదటి పాటను త్వరలోనే విడుదల చేసి సినిమా మీద అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే టీజర్లో కూడా ఆమె క్యారెక్టర్ను బాగా హైలైట్ చేశాను. టీజర్ కూడా బాగుంది. శ్రీకాంత్, బబ్లు, పృథ్వీరాజ్ వంటి స్టార్ కాస్టింగ్ కూడా ఈ సినిమాలో ఉంది. దాంతో సినిమాకి మంచి బిజినెస్ బాగా జరుగుతుంది. థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేటుకి అమ్ముడుపోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఆంధ్ర 12 కోట్లు, సీటెడ్ రైట్స్ రూపంలో 3.7 కోట్లు వచ్చాయి. అలాగే ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాటిలైట్ వంటి రైట్స్ కూడా మంచి రేట్లు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు దాదాపు 45 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్టు టాక్. ఆ మొత్తాన్ని రిలీజ్కి ముందే రికవరీ చేసినట్లు తెలుస్తుంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న బజ్కి మంచి రిలీజ్ డేట్ కూడా తోడైతే పాజిటివ్ రిజల్ట్ గ్యారంటీ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా బిజినెస్కు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. విజయశాంతి కళ్యాణ్ రామ్కి తల్లి పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్కు విడుదలైన 24 గంటలు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.